పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమైంది. సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం ఓటింగ్ మొదలయ్యేలోపు ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టారో డీజీపీ రవిగుప్తాతో మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఉన్నారు. నమస్తే సార్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ప్రచారం పూర్తిగా ముగిసింది. బందోబస్తు ఒకటే మిగిలింది. యాజ్ యూజువల్గా బందోబస్తు అనేది మీ చేతిలో ఉంది. అంటే ఎలా మీరు మోటివేట్ చేశారు బందోబస్తుని? దిస్ టైమ్ మోర్ దెన్ 1 lakh security personnel including state police, armed police, various states నుంచి హోమ్ గార్డ్స్, తమిళనాడు నుంచి 3 companies ప్లస్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఎలక్షన్ కోసం వచ్చినాయి. సో డీటెయిల్డ్గా ఎలాబొరేట్గా బందోబస్తు ప్లాన్ చేశాము. సో ఆల్ 17 కాన్స్టిట్యుయెన్సీస్లో ఎక్కడ ఎంత బందోబస్తు కావాలా క్లాసిఫికేషన్ కూడా జరిగింది. పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ ఎక్కడ ఉన్నాయి, ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఎక్కడ ఉన్నాయి అండ్ స్పెషల్ రిక్వైర్మెంట్స్ ప్రకారం బందోబస్తు ప్లాన్ చేశాము. అండ్ వీఆర్ గివింగ్ sufficient number of women constables and women personnel also to take care of local needs. So it will go off well. ఓకే, అంటే సెన్సిటివ్ ఏరియాస్ ఎన్ని ఉన్నాయి సార్ తెలంగాణ స్టేట్లో? సెన్సిటివ్ అంటే అబౌట్ 348 లొకేషన్స్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఉన్నాయి. తర్వాత మోర్ దెన్ 1000 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. అది ఐడెంటిఫై చేసాము. బందోబస్తు అకార్డింగ్లీ ఏర్పాటు చేస్తాము. ఓకే, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది తెలంగాణలో? మోర్ దెన్ పీపుల్ 89 మీన్స్ 91 పీపుల్ ఆల్రెడీ ఎన్కౌంటర్. సో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో అక్కడ ఆ సిచ్యువేషన్ ఇక్కడ ఏమన్నా ప్రభావం చూపుతుందా? ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ఆల్రెడీ అయిపోయింది. 3rd ఫేజ్లో అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఉంది. 3 జిల్లాలో ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్ట్ ఉంది. ఖమ్మం కాదు, అది భద్రాచలం, కొత్తగూడెం, ఎస్, ఇది భూపాల్పల్లి, ములుగు. ఈ 3 జిల్లాల్లో స్పెషల్ అటెన్షన్ ఏర్పాటు చేస్తాము. ఒకసారి నేను విజిట్ కూడా చేశాము. ఇంటీరియర్ ఏరియాస్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ అన్నీ విజిట్ చేసి ఎట్లా బందోబస్తు ప్లాన్ చేయాలా మొత్తం ఆఫీసర్స్లో మాట్లాడి స్పెషల్ కేర్ తీసుకుంటాము. ఓకే, అంటే మీద పారామిలిటరీ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి సార్ తెలంగాణ వరకు? టోటల్ 164 కంపెనీస్ వచ్చినాయి. అండ్ ఎలక్షన్ తర్వాత, పోలింగ్ తర్వాత ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ గార్డింగ్ చేయడానికి వీ హ్యావ్ అబౌట్ 4 కంపెనీస్ ఫ్రమ్ పారామిలిటరీ ఫోర్సెస్. సో విల్ టేక్ సూటబుల్ స్టెప్స్. ఓకే, వెబ్ కాస్టింగ్ కానీ మానిటరింగ్ కానీ అంటే పోలీస్ తరఫున ఎలా ఉండబోతుంది? పోలింగ్ స్టేషన్స్లో ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ టేకింగ్ కేర్. బట్ we have our own network of CCTV cameras. So we have set up a police control room in our DGP office and 24/7 monitor చేస్తాము. ఓకే, అంటే పోలింగ్ స్టేషన్లో నియర్ బై 100-200 మీటర్స్ పీపుల్ రాకూడదు. కానీ కొన్ని చోట్ల కొంత అంటే ఓల్డ్ సిటీ లాంటి కావచ్చు, మిగతా ప్లేస్లో కొన్ని చోట్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. పోలీసుగా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? We are taking all precautions and we are putting paramilitary forces also in sensitive areas, old city and elsewhere. So according to local situation we'll take steps. ఓకే, ఓట్ పర్సెంటేజ్ పెంచడం కోసం పోలీసుల నుంచి ఏమన్నా మూవ్మెంట్ చేసే అవకాశం ఉందా? అంటే లాస్ట్ టైం చాలా తగ్గిందని కొంత వినిపిస్తుంది. ఎన్నికల ప్రక్రియలో సిటిజన్స్ పార్టిసిపేషన్ చాలా ముఖ్యంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేం చేయాలా అన్నీ ఏర్పాటు చేసాము. సో ఫ్రీ అండ్ ఫేర్ అండ్ సేఫ్ ఎలక్షన్స్ టు ఎన్ష్యూర్ దట్ వీ అపీల్ టు సిటిజన్స్. మీ ఓట్ ఒక హక్కు మాత్రమే కాదు, ఇది మీ సొసైటీ, మీ కంట్రీ కోసం మీ బాధ్యత. సో దయచేసి తప్పనిసరిగా ఓట్ వేయండి. అండ్ ఐ అపీల్ టు ఆల్ సిటిజన్స్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ కాస్ట్ దే ఓట్. ఓకే, ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్లో ఇప్పుడు మాధవిలత, అసదుద్దీన్ ఓవైసీ పోటీలో ఉన్నారు. మాధవిలత వచ్చిన తర్వాత కొంచెం హైప్ వచ్చింది బీజేపీకి. ఎలా చూస్తారా ఆ ఒక్క పార్లమెంటు పరిధిని? We are providing bandobast as per situation. We are not providing bandobast as per candidate. అంటే 7 అసెంబ్లీ సీట్స్లలో కామన్గా మీకు తెలియనిది ఏముంది? అందులో చిన్న ఇవి జరుగుతూ ఉంటాయి. We'll take action as per law. యాజ్ పర్ లా. Yes. సో అంటే మిగతా అంటే మీకు 4-5 చోట్ల కమిషనర్లు ఉన్నారు. అంటే వాళ్ళందరికీ మీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నట్టు ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, మానిటరింగ్ ఎలా చేయబోతున్నారు మీరు డీజీపీగా? We have our control room 24/7. అన్ని వీడియో ఫీడ్స్ కూడా వస్తున్నాయి. అన్ని
We are in direct touch with all officers, all CPs and all SPs across the state. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు సార్ జిల్లాలకి కానీ సమ్ ప్లేసెస్? See, the thing is, if you go at one place, other places will be left out. So we will monitor from a central location. Depending on requirement, we'll take action. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. పారామిలిటరీ బలగాలతో పాటు తెలంగాణ పోలీసులు కూడా ఎన్నికల్లో పాల్గొంటారు. ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించాలి. ఓటు హక్కు అనేది స్వేచ్ఛాయుతంగా వినియోగించుకొని మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని పోలీసులు చెప్తారు.